to drop some of them. ఈ వాక్యం పరిచయం అయిన తర్వాత నేను వీళ్ళని తీసుకుని డ్రాప్ చేయాలి, అందుకని నేను తొందరగా ముగిస్తాను. Very sorry that I could not able to sit for long. నన్ను క్షమించండి, నేను ఎక్కువ సమయం ఇక్కడ కూర్చోలేను. So I'd like to encourage with the word of God today. దేవుని యొక్క వాక్యాన్ని మీకు పరిచయం చేయాలని ఉన్నాను. Let's turn to John chapter 9. యోహాను సువార్త 9వ అధ్యాయం చూద్దామండి. Let's open our Bible, John chapter 9, and we will see the true incident happened in Jesus' time. యేసుక్రీస్తు సమయంలో జరిగిన ఒక నిజాన్ని బట్టి మనం చూసుకుందాము. యోహాను సువార్త 9వ అధ్యాయం చూస్తున్నాము. The man who was blind from the birth. చిన్నప్పటి నుండి ఎవరైతే గుడ్డివాడుగా బ్రతికినాడో వాళ్ళ విషయం మనం చూస్తున్నాము. You know the blind, yes? మీకు తెలుసు కదా గుడ్డివాడు అంటే ఎలా ఉంటాడో. Just close your eyes. మనం కళ్ళు మూసుకున్నాము For 2 minutes. 2 నిమిషాలు. What you will see? ఏం చూడగలం మనము? You cannot see anything. ఏమీ మనం చూడలేము. You'll see all the black. సమస్తమును అంధకారంగానే ఉంటుంది. You'll see all the darkness. మనం అంత సమస్తమును అంధకారంలోనే ఉంటుంది. Nothing. ఏమీ చూడలేము. You cannot recognize nothing. ఏమీ మనం అర్థం చేసుకోలేము, కనుక్కోలేము. So imagine ఆలోచించండి, what happened to that guy ఆ గుడ్డివానికి ఏం జరిగిందో కొంచెం ఆలోచించండి. who was born blind. ఎవరైతే జన్మించినాడు గుడ్డివానిగా. I have to go very short. Time is not there. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, కొంచెం సమయం మాత్రం తీసుకుంటాను. There is a religious leader. అక్కడ ఉన్న ఒక ధార్మికుడు ఒకడు treated that blind man terribly. ఆయన అధ్యక్షుడు చాలా గద్దించాడు ఈ గుడ్డివాడిని. He was blind. ఆయన గుడ్డివాడు. He was helpless. అసహ్యమైన పరిస్థితి. But the religious leader treated the man terribly. కానీ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చాలా గట్టిగా అతన్ని గద్దించాడు. Number 1, they abused him. మొట్టమొదటిగా అతను ఏమో చెడు మాటలు తిట్టారు. Number 2, they hated him. రెండవదిగా అతనికి ఎంతో తృణీకరించారు. Number 3, they insulted him. ఇంకా ఆయన అవమాన పాలు చేశారు ఆ గుడ్డివాడిని. Number 4, they rejected blind man. ఆ గుడ్డివాడిని వాళ్ళందరూ తృణీకరించేశారు. In this today world, ఈ లోకంలో we become too much religious. మనం చాలా ధార్మికత్వముగా మారిపోయాము. We become too much dharmic. ధార్మికులుగా మారిపోయాము మనము. We are good in teaching. మనం బోధించడానికి చాలా బాగున్నాము. But we do not understand the deep meaning of the God says. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దానికి ఉన్న మనకు ఆ వాక్యం మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము. We became obstacle. మనము ఒక అడ్డుబండగా నిలబడి ఉన్నాము. We Christian became the blockage. మనము క్రైస్తవులైన మనము ఆటంకపరిచే వారి మాదిరిగా ఉన్నాము. To our brother and sister in Christ who diligently seek God. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో ఆత్మతో సత్యంతో అటువంటి వారిని మనము ఆటంకపరుస్తున్నాము. We became the obstacle. మనం వారికి ఆటంకముగా ఉన్నాము. We should not be too much religious. ఎక్కువ మనం ధార్మికముగా చూపించకూడదు. Better be a good, obedient children of God. అంత ప్రాముఖ్యమైనటువంటి మనము విధేయత కలిగి దేవుని బిడ్డలుగా మనము ఉందాము. Here religious leader, ఇక్కడ ధార్మికమైన ఒక అధ్యక్షుడు treated that blind man. ఆ గుడ్డివాన్ని, oh my God, treated that blind man terribly. ఆయన ఎంతో చెడుగా ప్రవర్తించాడు. What a sin. ఇంత పెద్ద పాపము. Do Bible teach this way? ఇలాగా మనకు మన ధర్మశాస్త్రం నేర్పిస్తుందా? The blind man who could not see totally, ఆ గుడ్డివాడు ఏమీ చూడలేదో, and these religious people are after him. ఈ ధార్మికులందరూ ఆ గుడ్డివంట వారి పడ్డారు. But remember, కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. God loves who seek diligently. హల్లెలూయా. ప్రభు ఎవరిని ప్రేమిస్తారంటే ఎవరినైతే ఆయనను వెతుకుతారో వారిని ప్రేమిస్తాడు. John 9:6-7 says here. యోహన్నా 9:6 చెప్తుంది. 6-7, you can read. 6-7 వచనాలు. You can read 6-7. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి బురద పూసి నీవు సిలోహీము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోహీము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి he washed in the pool of Siloam. సిలోము యొక్క హల్లెలూయా. Then the man went and washed and come with the seeing. Amen. Jesus ఆయన వెళ్ళిన తర్వాత చూడడానికి మొదలు పెట్టాడు. The blind man is able to see.
ఆ గుడ్డివాడు చూడడం మొదలు పెట్టాడు. Everyone was surprised. ప్రతి ఒక్కరు చాలా విస్మయం పొందినారు. Everybody were amazed. అందరు విస్మయం పొందినారు. And they asked, వాళ్ళు అడిగారు, how this happened? ఎలా ఇది జరిగిందని. See the question. How? ఒక ప్రశ్న ఉంది అక్కడ, ఎలాగా అని. People are like this. They say, how? Remember this word, how. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఒక ప్రశ్న ఎలాగా అని. The blind man says, ఆ గుడ్డివాడు అంటున్నాడు, I don't know much more నాకు ఏమీ తెలియదు about Jesus. యేసుక్రీస్తు విషయము. I know, నాకు ఒక మాట తెలుసు. according to John 9:11, యోహన్నా 9:11 ప్రకారము Jesus is a man. యేసుక్రీస్తు ఒక మనుష్యునిగా, According to John 9:17, 9వ అధ్యాయం 17వ వచనం ప్రకారం Jesus is a prophet. యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త. John 9:27, యోహన్నా 9:27 blind man declare, ఆ గుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే, he is my master. ఆ సాక్ష్యం చెప్తున్నాడు, ఇతను నా బోధకుడు అని. I am his disciple. ఆయన శిష్యుడిని నేనని. 9:33, 9వ అధ్యాయం 3వ వచనము, Jesus is from God. యేసుక్రీస్తు దేవుని దగ్గర వచ్చిన వ్యక్తి. 9:35 to 38, 9:35 నుండి 38 వచనాలు, Jesus is the son of God. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. 9:38, 9:38, Jesus is who I trust. యేసుక్రీస్తు ఎవరైతే నేను అతన్ని విశ్వసిస్తున్నాను. Again in 9:38 says, Jesus is who I worship. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరో నేను అతన్ని ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను అని ఆయన సాక్ష్యం చెప్పాడు. The blind man who did not see says, he is the prophet, he is the Messiah, he is the one who is from the God, he is my master, he is my disciple, he is the whom I trust, he is who I worship. See, the blind man sees everything. ఆ గుడ్డివాడు చూడండి, ఆయన గుడ్డితనంలో ఉన్నాడు. కానీ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, యేసు ప్రభు వారు ఒక ప్రవక్త, యేసు ప్రభు వారిని నేను ప్రేమిస్తున్నాను, యేసు ప్రభు వారిని నేను పూజిస్తున్నాను అని ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు. See, there's so many religious leaders, they have got big eyes. ఇంత పెద్ద ధార్మికులకు అందరికీ పెద్ద పెద్ద కళ్ళతో నేత్రాలతో ఉన్నాయి. They have read so many religious books వాళ్ళు year after year. వాళ్ళు ప్రతి సంవత్సరం ధర్మశాస్త్రం ఎంతో బాగా చదివి పాటించిన వారు. So what about the blind man? అయితే ఈ గుడ్డివాడి విషయం ఏంటి? He was blind from the birth. ఆ చిన్నప్పటి నుండి అతను గుడ్డివాడు. He could not sense it. ఏమాత్రం ఆయన చూడలేడు. He could not know it. ఆయన ఏమీ తెలియదు ఆయనకి. He could not recognize it. ఏమీ అర్థం చేసుకోలేడు. His life is full of black. ఆయన జీవితం అంతా చీకటే. Do you know what ailed him? మీకు తెలుసా అతనికి స్వస్థత ఏం తెచ్చేది, ఎలా స్వస్థత తెచ్చేది? The blind man faith. హల్లెలూయా. ఆమేన్. ఆ గుడ్డివానికి ఉన్న విశ్వాసము, 100% trust on Jesus. యేసుక్రీస్తు మీద 100% విశ్వాసము That healed. అది ఆయన స్వస్థత తెచ్చేసింది. And he came out of darkness ఆ గుడ్డితనం నుండి చీకటి నుండి బయటకు వచ్చేసాడు. and walk in the light. ఇప్పుడు ఆయన వెలుగులో నడుస్తున్నాడు. No religious leader ఏ మాత్రం ధార్మికమైన అధ్యక్షులు proclaimed ఏ మాత్రం పలకలేదు. Jesus was prophet. యేసు ప్రభువారు ఒక ప్రవక్త అని పలకలేదు సుమా. No religious leader proclaimed Jesus was Messiah. No religious leader proclaimed Jesus was Son of God. No religious leader proclaimed Jesus was from the God. ఏ మాత్రమును ఏ ధార్మికమైన అధ్యక్షులు ఇది చెప్పలేదు ఏంటంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడు, యేసు ప్రభువారు ఒక ప్రవక్త, యేసు ప్రభువారే క్రీస్తు అని. Jesus is from the God, says only blind man. He proclaimed Jesus is the Son of God. ఈ గుడ్డి కథలు మాత్రమే ఏం సాక్ష్యం చెప్పాడంటే యేసు ప్రభువారే దేవుని యొక్క కుమారుడు. I want to encourage you all. నాకు ఈ రాత్రి కథలో మిమ్మల్ని ఉత్తేజింపబడుతున్నాను. God has given a good new worship hall. మనకు కొత్తగా నూతనమైన ప్రభు ఆలయం దయచేశాడు. God has given you a good pastor. ప్రభు మీకు మంచి పాస్టర్ని ఇచ్చాడు, good mentor. ఒక మంచి సహాయకుడిగా ఉపదేశం. God has given good beautiful sisters and brothers. దేవుడు మంచి సహోదరులకు మనకి ఇచ్చాడు. So blessed. ఎంతో దీవించబడ్డా మనము. I am amazed to see this unity. హల్లెలూయా. ఈ యొక్క ఐక్యతను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. One in Christ. One in Christ. మనమందరము యేసులో ఒకరై ఉన్నాము. Very diligent seeker of God. మనము యేసు
వెతుకు వారమే ఉన్నాం ఇక్కడ. ఏంటి చప్పట్లు లేవు, ఆమేన్ లేవు? The pathetic condition is within us is the pathetic condition. మన అందు అది ఏమంటేనా ఒక దుఃఖకరమైన ఒక మాట. Jesus is very near to us, యేసు మన దగ్గరలోనే ఉన్నాడు. but we don't see them. ఆ యేసు మనం చూడలేకపోతున్నాము. We feel lazy మనము చాలా to come to church. ఈ ఆలయానికి రావడానికి చాలా లేజీగా ఉన్నాము. Jesus చేస్తున్నాము. Jesus loves you, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. but we don't want to worship him. కానీ ఆయన ఆరాధన చేయడానికి మాకు ఇష్టం లేకపోతుంది. That's why అందుకనే remember one thing. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. Jesus can distinguish between the blind and the seeing. హల్లెలూయా. యేసు ప్రభువారు చూసేవారి మధ్యలో చూడని వారి మధ్యలో వ్యత్యాసం తెలుసుకుంటాడు. Lastly, in the 9:41, I would like to turn the Bible and read all of you. యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనం దయచేసి చదవండి. 9:41 is అందుకు very యేసు, Yes. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. yes 9:41. yes See, if you were blind, మీరు గుడ్డివారైతే you could have no sin. మీరు చూడలేకపోతుంది. But now కానీ ఇప్పుడు you say, మీరు అంటున్నారు we see. మేము చూడగలమని. Therefore, the sin remains. అందుకనే మీలో పాపం నిలిచి ఉన్నది. If you don't understand now, ఇప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే just pray in the Holy Spirit. ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మలో. Read at home. మన ఇంట్లో మనము వాక్యం చదువుకోండి. The Holy Spirit will tell you about 9:41. పరిశుద్ధాత్మడు 9:41 విషయం మీకు తెలియపరుస్తాడు. You know why? ఎందుకు తెలుసా? If you read the full chapter 9, ఈ 9వ అధ్యాయం మీరు చదివితే all asked how. అందరూ అడిగారు ఎలాగా అని. How you see. మీరు ఎలాగా చూడగలరు అని. You know, nobody questioned ఏ ఒక్కరు ప్రశ్నించలేదు to the blind man, ఆ గుడ్డివాన్ని who did. ఎవరు చేశారని. You understand? yes Everybody questioned how it happened. Nobody questioned who did. ప్రతి ఒక్కరు అడిగారు ఎలా జరిగిందని, కానీ ఎవరు అడగలేదు ఎవరు చేశారు అని. This hall is given. ఈ హాల్ మనకు దయచేయబడింది. Don't say how. ఎలాగనో అడగవద్దు. Say who gave. అడగండి ఎవరు ఇచ్చారని. You get an answer. మీకు ఆన్సర్ తెలుసు. That's why 9:41 says, you were blind, you would have no sin. 9:41 ప్రకారము మీరు గుడ్డివారు ఉన్నారు, అప్పుడు మీ దగ్గర పాపం లేదు. But now you say you see, మీరు ఇప్పుడు అంటున్నారు మీరు చూడగలరని. లోపల రమ్మని. your sin remains. మీ పాపము అలాగే ఉండిపోతుంది. The second, try to know అందుకనే మీరు అర్థం చేసుకోండి. who did this. ఎవరు చేశారు? Who is this man? ఎవరు ఈ మనిషి? Who is the man come from? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనిషి? You will get the answer. మీకు జవాబు దొరుకుతుంది. Jesus. యేసుక్రీస్తు. Amen. Hallelujah. God bless you all. I'm very excited to be with you tonight. And I love you all. And thank you so much, Pastor Joseph Pardesi, and my special dad. And thank you for this wonderful meetings. I love you too, my brother. I love you, Pastor Kailash. We all love you. Amen.